హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నేను ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సాంబార్ రెసిపీ అండి. దానికోసం ముందుగా నేను చింతపండు తీసుకున్నాను. నా చేతిలో పిరికడంతా పడుతుంది, అది తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి ఇంకా కొన్ని వాటర్ పోసి ఫస్ట్ చింతపండు నానబెడుతున్నాను. తర్వాత వచ్చేసి కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అండి. సాంబార్ రెసిపీ వచ్చేసి మనం కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు 3 యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అనేది మళ్ళీ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. ముందుగా కందిపప్పును వచ్చేసి బాగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలాగా నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నాను, సరిపోతుంది అండి. ఇంకా ఇందులో కొన్ని వాటర్ పోసి ఒక గ్లాసు కందిపప్పుకి పెద్ద గ్లాసున్నర వాటర్ పోసుకుంటే మన కందిపప్పు మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను గ్లాసున్నర వాటర్ పోసి ఉడకబెట్టాలి అనేసి అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి కందిపప్పు తొందరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసాను. అలాగే మనకు కర్రీ కలర్ఫుల్గా రావడానికి పసుపు కూడా యాడ్ చేయాలి. కాకపోతే నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు కందిపప్పు షుగర్ వేసింది తింటారు, పసుపు వేస్తే తినలేరు కదా, అందుకే ఇంకా వేసి మూత పెట్టి ఉడకనిచ్చాను అండి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా కందిపప్పును దాదాపు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఇందులోకి వెళ్ళి పావు వత్తు తీసి పక్కన పెడుతున్నాను. మా పిల్లలకి షుగర్ వేసి ఇవ్వడానికి, వాళ్ళకు చాలా ఇష్టం అన్నట్టు అలా షుగర్ వేసుకొని తినడం. ఇంకా మిగతా కందిపప్పును వచ్చేసి నేను ఇంకా మెత్తగా స్మాష్ చేశాను ఇలాగా గంటెతోనే. తర్వాత మన దగ్గర పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు మెత్తగా. మీకు మరీ మెత్తగా పేస్ట్ లాగా రావాలి అనుకునే వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ పట్టుకున్నారనుకోండి, సాంబార్ వచ్చేసి చిక్కగా వస్తుంది. నేను వచ్చేసి సాంబార్ పొడి వాడకుండా ఇలా సింపుల్గా చేస్తానండి. ఎప్పుడైనా సాంబార్ చేయాలి అనిపిస్తే కందిపప్పు చారు స్టైల్లో చేస్తాను నేను, నా స్టైల్ అండి ఇది. ఇంకా పప్పును ఇలా మెత్తగా రుద్దుకోవాలి అండి పప్పు దువ్వతోని. లేదు అనుకోండి, మీకు ఎక్కువ పని అవుతుందంటే మిక్సీలో పట్టుకోండి, ఓకేనా. ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మీరు పల్చగా తినాలి అనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి, చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపులుసును బాగా గట్టిగా పిసికి ఇందులో చింతపులుసు యాడ్ చేస్తున్నానండి. మీరు పులుపు ఎంత తింటారు అనే దాన్ని బట్టి చింతపులుసు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము మరీ పుల్లగా తినము, అలాగని మరీ చప్పగా తినము, నార్మల్గా తింటాము. అందుకే చింతపులుసు నేను 2 గ్లాసుల దాకా ఇందులో వడకట్టాను అండి. గ్లాసున్నర మనకు నార్మల్గా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇంకో గ్లాసు వాటర్ వేసుకొని ఇలా ఫస్ట్ కందిపప్పు అలాగే చింతపులుసు 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా నా స్టైల్ ఫ్రెండ్స్, వేరే స్టైల్ వాళ్ళు వేరే రకంగా చేస్తారు. ఇంకా నేనైతే సింపుల్గా చేస్తాను అన్నట్టు ఇంట్లో. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 1 స్పూన్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను అండి. నేను కుక్కర్లో ఉడకబెట్టాను కదా, ఇదే కుక్కర్లో ఇంకా మరిగించిన తర్వాత పోపు వేసి వేరే గిన్నెలోకి తీసుకుంటానండి. మీరు కావాలి అంటే ఇప్పుడే వేరే గిన్నెలో కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను ఈరోజు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. టమాటా, ములక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, మునగాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈరోజు ఒక 10-15 మునగాకు ఆకులు, తర్వాత కరివేపాకు ఆకులు, కరివేపాకు కాడలు కూడా వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కరివేపాకు కాడలు వేసాను. తర్వాత ములక్కాడ కాడలు కూడా వేసానండి. ఎందు గురించి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మనకు బయట ఎక్కువగా అలానే చేస్తారు కదా, అందుకే ఇంకా నేను ఈరోజు ఇలా ట్రై చేశాను అండి. ఇవన్నీ లేకుండా చేసుకునే దాన్ని మేము కందిపప్పు చారు అంటాము. అది ఎలా చేస్తారు అనేది మీకు త్వరలోనే మళ్ళీ షేర్ చేస్తాను. అమ్మ చేసిన స్టైల్లో షేర్ చేస్తానండి, చాలా బాగా చేస్తుంది. ఇంకా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ కందిపప్పులో వేసుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఈ కూరగాయలన్నిటినీ కూడా కందిపప్పు రసంలో ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో మేము మెయిన్గా వేసేది ఏంటి అంటే జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ అండి. దానికోసం నేను 10 ఎల్లిగడ్డ తీసుకున్నాను, ఎల్లిగడ్డ పాయలు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర తీసుకొని రోట్లో దంచుతున్నానండి. మేము ఇది మెయిన్గా వేస్తాము ఫ్రెండ్స్, జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్. దీన్నే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అంటారు. మేము ఎక్కువగా ఎల్లిగడ్డ అంటాం కాబట్టి అదే అలవాటు అయిపోయింది. దీనివల్ల టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సాంబార్కైనా కూడా కందిపప్పు చారుకైనా కూడా ఇది వేయడం మాత్రం మేము అస్సలు మర్చిపోము. ఇంకా ఇలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపాను. ఇలా కలిపి కూరగాయలు కొంచెం ఉడికిన తర్వాత
ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కూరగాయలు ఉడకక ముందే ఫస్ట్ సాల్ట్ వేసాము అనుకోండి, కూరగాయలు సరిగ్గా ఉడకవు. ముఖ్యంగా సోరకాయ, ములక్కడ లాంటివి ఉడకవు. అందుకే నేను కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా ఇప్పుడు సాల్ట్ అనేది వేసాను. సాల్ట్ మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేసుకోవాలి. దాదాపు 2-3 స్పూన్లు పడుతుందండి. సాల్ట్ కూడా ఎక్కువగా పట్టదు, ఎందుకంటే సాంబార్ దగ్గరికి అవుతుంది కదా. తర్వాత ఇందులో పోపు వేయడానికి నేను ఈరోజు ఎండుమిరపకాయలు కూడా యూస్ చేస్తున్నాను. చాలామంది కాదు, ఒక సిస్టర్ అయితే రెగ్యులర్గా అడుగుతుంది, ఎండుమిరపకాయలు పోసిత్తులు ఎలా తీస్తారా అక్క అనేసి. సింపుల్గా తీసుకోవచ్చు అండి. ఇలా ఎండుమిరపకాయలని మనం మధ్యలోకి తుంచి ఈ ఎండుమిరపకాయల ఇత్తులు ఉంటాయి కదా, అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటినే పోసిత్తులు అంటారు. ఎండుమిరపకాయలు వేరే పెట్టుకొని పోసిత్తులు వేరే పెట్టుకుంటే సరిపోతుంది అండి. ఇవి మనకు ఎక్కువగా కారపొడి పట్టించినప్పుడు మేము ఊరు నుంచి తీసుకొస్తే అలాగే పెట్టేస్తాను. మీరు ఎండుమిరపకాయలు ఉన్న ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పోసిత్తులు, ఎండుమిరపకాయలు ఇలా సపరేట్గా చేసి పెట్టుకుంటే సరిపోతుంది అండి. ఒకేసారి కూడా చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే నన్ను కమెంట్స్లో అడిగింది కాబట్టి నేను ప్రత్యేకించి చూపిస్తున్నాను పోసిత్తులు. ఇంకా కందిపప్పు చారు ఉడికిపోయింది అండి. ఇంకా దీన్ని సాంబార్ అనొచ్చు, కందిపప్పు చారు అనొచ్చు. మీరు కావాలి అంటే చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు శనగపిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, శనగపిండి కూడా కొందరు వాటర్లో పోసి వేస్తారన్నట్టు చిక్కగా రావడానికి. కానీ కందిపప్పు చిక్కగా ఉంది అనుకోండి, మనకు ఏ పౌడర్ అవసరం లేదు. కావాలి అంటే మీరు సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. త్వరలోనే నేను సాంబార్ పొడి కూడా చూపిస్తానండి ఎలా చేస్తాను అనేది. చాలా రోజులైంది, అయిపోయింది. నా దగ్గర కూడా సాంబార్ పొడి లేదు. నేను దాదాపు మసాలాలన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. కాకపోతే నేను చూపిస్తా అనేసి టైం తీసుకుంటున్నా అండి. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మనం మరిగించుకున్న ఈ సాంబార్ను వచ్చేసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో పోపు వేయడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండి. ఆయిల్ నాకు కొంచెం ఎక్కువగా ఉంటే నచ్చుతుందండి సాంబార్ రెసిపీలోకి, అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసినట్టు అనిపిస్తుంది మీ అందరికీ కూడా. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోసిత్తులు వేసుకోవాలి, ఎండుమిరపకాయల ఇత్తులు. తర్వాత కచ్చా పచ్చాగా దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇంకా తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి అండి. ఎల్లిగడ్డ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి పోపులో. మీరు కావాలి అంటే ఎప్పుడైనా చూడండి, చారులో, పచ్చి పులుసులో, తర్వాత ఇలా టమాటా చారులో, సాంబార్లో వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులో కరివేపాకు రెబ్బలు వేసాను. అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను అండి. పసుపు ఎక్కువగా వేస్తే చేదొస్తుంది, అందుకే చూసుకుంటూ వేసుకోండి, ఓకేనా. ఇంకా పసుపు వేసి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ మిశ్రమంలోకి ఈ పోపుని వేసుకోవాలి. మా అమ్మ అయితే ఎక్కువ శాతం పోపు లేకుండా తింటుంది. ఇంకా నాకైతే పోపు వేస్తేనే తినబుద్ధి అవుతుంది అండి. ఇలా పోపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఇది మనం ఏ ఫ్రై రెసిపీ లేకపోయినా కూడా పక్కన డైరెక్ట్ తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి. చూసారు కదా, సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది నేను సింపుల్గా ప్రిపేర్ చేసే సాంబార్ రెసిపీ అండి. ఇంకా హోటల్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేస్తారు, తర్వాత ఇడ్లీలోకి ఎలా ప్రిపేర్ చేస్తారు సాంబార్ రెసిపీ అనేది ఇంకా త్వరలోనే నేను వీడియోలు చేసుకుంటూ ఉంటాను, ఓకేనా. ఇంకా ఈరోజు రైస్లోకి సర్వ్ చేస్తున్నాను. మనకు బయట చిన్న బౌల్లో సాంబార్ పెట్టి తర్వాత దానిపైన నిండుగా సాంబార్ పోసి ఇస్తారు కదా, నేను కూడా ఒకసారి ఇలా ట్రై చేశానండి. ఒక గిన్నెలో రైస్ పెట్టి తర్వాత చుట్టూ సాంబార్ వేసి ఇలా ములక్కాడ ముక్కలు, తర్వాత సొరకాయ ముక్కలు వేసాను. చూసారా, ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్, మీకు సాంబార్ రెసిపీ తినాలి అనిపిస్తే, ఓకేనా. మీకు ఈ రెసిపీ నచ్చితే నా వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.